హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఇచ్చిన వార్తలు, ఆ వార్తలు వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కలెక్టర్లు కార్యాలయంలోనే కలెక్టర్లు ఉంటున్నారా? క్షేత్రస్థాయి పర్యటనలకు స్వస్తి గణాంకాలు, నివేదికలతోనే కుస్తీ పడుతున్నారని ఒక వార్తనిచ్చారు. 'ఆంధ్రజ్యోతి' ఈ మధ్య కాలంలో అధికారుల పైన 3 వార్తలు రాసింది. గూడు పుటాని పేరుతో మళ్ళీ గూడు పుటాని పేరుతో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయింది గూడు పుటాని. ఈరోజు అసలు అధికారులు, కలెక్టర్లు మరి ముఖ్యంగా కార్యాలయాలకే పరిమితమైతున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలు గాని, పరిశీలనలు లేవు, విజిట్స్ లేవు. దానివల్ల రా రాష్ట్రంలో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది. దాంట్లో భాగంగానే కల్తీ పాలు కావచ్చు, బాణాసంచా కేంద్రంలో పేలుడు కావచ్చు, డయేరియా డిసీజ్ కావచ్చు, ఇంకా అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది. ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుంది. దానికి కారణం కలెక్టర్లు, అధికారులు అని చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తుంది. అంటే ప్రభుత్వానికి ఏదైనా చెడ్డ పేరొస్తే, ప్రభుత్వానికి ఏదన్నా నెగెటివ్ వస్తే, అది అధికారుల మీద నెట్టే ప్రయత్నం. అదే ప్రభుత్వానికి మంచి పేరొస్తే, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసిన ఫలితం అంటారు. అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుంది ఆంధ్రజ్యోతి. అంటే అధికారులు ఒకవేళ కలెక్టర్ల కార్యాలయానికి పరిమితం అయితే, అధికారులు తనిఖీలు చేయకపోతే, ఆ అధికారుల పైన అజమాయిషీ ఉండాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రిదే కారణం. పరిపాలన పైన అసలు పట్టుందా ముఖ్యమంత్రికి? చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు. నేను 1995 ముఖ్యమంత్రినైతా అని. మరి ఎవరొద్దన్నారు? అధికారులు ఏమన్నా వద్దు నువ్వు 1995 ముఖ్యమంత్రి కావద్దు, స్ట్రిక్ట్ ఉండొద్దని చెప్పారా? ఇప్పుడు అధికారులు అంటే ఏదైనా వైఫల్యం చెందితే అధికారుల మీద నెట్టే ప్రయత్నం. డయేరియా వస్తే అధికారులది. బాణాసంచా కేంద్రంలో పేలుడు జరిగితే అధికారులది. కల్తీ పాలతోని మనుషులు చనిపోతే అధికారులది. అదే ఏదైనా మంచి పని జరిగితే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కష్టపడి కష్టం చేయటం వల్ల ఫలితం వచ్చింది. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనితీరు వల్ల చూడండి అద్భుతాలు, పెట్టుబడులొచ్చినాయి. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఇన్ని లక్షల ఉద్యోగాలొచ్చినాయి అని చెప్తారు. మరి అక్కడ అధికారిది లేదా పాత్ర? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అసలు పరిపాలన పైన పట్టు కోల్పోయారా? ఎందుకు అధికారులు ఇంటలేదు చెప్తే ఒకవేళ నిజంగానే ఇనకపోతే మీరంటున్న గూడు పుటానో, మీరంటున్న ఫీల్డ్ విజిట్లు ఇవ్వనో చెప్తే ఎందుకు ఇనట్లేదు? ఇంకోటి పక్కనే ఎన్ని సార్లు చెప్పాలి 40 మంది ఎమ్మెల్యేల పైన సీరియస్ అయ్యారట చంద్రబాబు నాయుడు. ఎన్ని సార్లు చెప్పాలి ప్రజలకి ఎట్ట సేవ చేయాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఉండాలి. ఆహ్, సరిగ్గా పని చేయట్లేదని ఎమ్మెల్యేలకు కూడా క్లాస్ పీకారట. మరి ఎమ్మెల్యేలు ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. మరి ఎన్ని సార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంటర్లే ఎమ్మెల్యేలు? ఎన్ని సార్లు చెప్పినా అధికారులు ఎందుకు ఇంటలే? ఎన్ని సార్లు చెప్పినా గూడు పుటాని ఎందుకు చేస్తున్నారు? ఈ గూడు పుటాని వెనక మాట వినకపోవడం వెనక, చెప్పింది చేయకపోవడం వెనక కారణం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన వ్యతిరేకత స్టార్ట్ అయిందా? చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన పైన పట్టు లేదా? అసలు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? లోకేష్ గారు చేస్తున్నారా? లేదంటే సెంట్రల్‌లో ఉన్న బీజేపీ ప్రభుత్వం నడిపిస్తుందా? అనేది ఇప్పుడు ప్రజల ముందు పదే పదే ఆంధ్రజ్యోతి వార్త అంటే ఒక క్వెషన్ మార్క్‌ని పెడుతుంది. గూడు పుటాని కావచ్చు, ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు. అల్టిమేట్‌గా ఆంధ్రజ్యోతి చెప్పదలుచుకుందేందంటే ఈ వార్త వెనకున్న వాస్తవం. వైఫల్యాలు ఏమన్నా వస్తే అది అధికారుల పాత్ర. అధికారుల ప్రమేయం వల్ల అధికారులు పని చేయకపోవడం వల్ల వచ్చినట్టు. వైఫల్యం ఏదైనా వస్తే మంత్రులు చేయకపోవడం వల్ల, ఎమ్మెల్యేలు పని చేయకపోవడం వల్ల వచ్చినట్టు. ఏదైనా విజయం వస్తే, ఏదైనా సక్సెస్ వస్తే, ఏదైనా ఫలితం వస్తే అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసినట్టు. చెప్పే ప్రయత్నం చేస్తారు. నాయకుడంటే రాష్ట్రానికి అధినేత అంటే అది మంచొచ్చినా, చెడొచ్చినా మోయాల. మంచొచ్చినప్పుడు మాత్రమే నాది, చెడొస్తే అధికారులు, ఎమ్మెల్యేలదంటే కుదరదు. ఇది అల్టిమేట్‌గా చూస్తే వాట్సాప్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అంటారు. వాస్తవిక గవర్నమెంట్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్‌లో కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయికెళ్లరు. ఎమ్మెల్యేలు తిరగట్లేదు. పని చేయట్లేదు. మీరు పదే పదే విజనరీ గవర్నమెంటు, వికసిత్ ఇంకేదో ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. విజన్ 2047 అంటున్నారు. కానీ పేద ప్రజలకి ఈరోజు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందే పరిస్థితి లేదు. సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. దీనికి సంబంధించే ఈరోజు అంటే ప్రజల కోణంలో. ఆంధ్రజ్యోతి రాసిన వార్త చంద్రబాబు నాయుడు గారిది వైఫల్యం కాదు అని చెప్పే ప్రయత్నం రాసింది. సాక్షి పేపర్ సర్కారు వైద్యానికి సుస్థి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణాతీతం. వైద్యులే కాదు సిబ్బంది కొరతే, మందులు లేవు బయట కొనుక్కోవాల్సిందే, బెడ్ల కొరత, ఒకే బెడ్‌పై 2 రోగులు, కనిపించిన వీల్ చైర్లు, స్ట్రెచర్లు అక్కడక్కడ ఉన్న రోగి బంధువులే వాడుబాయలు.
వెంటిలేటర్లు, ముఖ్యమైన పరికరాలు, స్కానింగ్‌లు, టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగులు. ఆసుపత్రుల పరిసరాలు దుర్గంధ భరితం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు. అప్పు దొరికితేనే ఆరోగ్యము. 3,000 కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలి. బాబు ఎండుకో విదేశీ పర్యటనలు, ఈవెంట్లకు ఖజానా నుంచే వందల కోట్ల ఖర్చు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా బకాయిలు. బడ్జెట్లో కేటాయింపులు చూపించినా అవన్నీ ఉత్తత్తవే. అప్పు దొరికితేనే ఆరోగ్యశ్రీ నడిచేటట్టుంది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయట్లేదు. సర్కారు వైద్యానికి సృష్టి చేసింది. సాక్షి పేపర్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కొన్ని పత్రికలు ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఇక సాక్షి పేపర్ అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించిన పేపర్ కాబట్టి వీళ్ళు కొన్ని అంటే అప్పుడప్పుడు ప్రజలకు సంబంధించిన వార్తలు, ప్రజా సమస్యలు, విద్య, వైద్యం, పేదలు, ఇండ్లు, ధరలు, రకరకాల అంశాలపైన వార్తలు రాస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రజ్యోతి కూడా గ్రౌండ్ రిపోర్ట్ రాస్తుంది. ఏం గ్రౌండ్ రిపోర్ట్ రాస్తుంది? అధికారులు, చంద్రబాబు నాయుడు గారు అధికారుల పైన అజమాయిషి లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు కానీ అధికారులు పట్టించుకోవట్లేదని గ్రౌండ్లో రిపోర్ట్ చెప్తున్నారు అని చెప్పి వారు గ్రౌండ్ రిపోర్ట్. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ప్రజల కోసం, ప్రభుత్వాన్ని కాపాడటానికా అనేది అక్కడ ఉంటే, ఇక్కడ ప్రజల ఆరోగ్యం, ప్రజల విద్య, ప్రజల వైద్యానికి సంబంధించి ఏ గ్రౌండ్ రిపోర్ట్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి? ఈరోజు 3,000 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే, ప్రైవేట్ ఆసుపత్రులకి వాళ్ళు కనీసం ముఖం చూడని పరిస్థితి. వైద్యం తర్వాత ముఖం చూడని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పేషెంటా? చల్ నడువే, పక్కకు పో. డబ్బులున్నాయా? పే చేస్తావా? ఆపరేషన్ కావాలా? ఇది. డబ్బులు చేతిలో ఉంటే ఒక రకమైన ట్రీట్మెంటు. ఆరోగ్యశ్రీ చేతిలో ఉంటే ఇంకొక రకమైన ట్రీట్మెంట్. ఆరోగ్యశ్రీ కార్డుతోని ట్రీట్మెంట్‌కి పోతే నానా రకాల అవస్థలు పెడతారు. అవమానిస్తున్నారు. హేళన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంటది? వికసిత్ 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ 2047 చాలా విజన్‌తోని ముందుకు పోతున్నాం. వాట్సాప్ గవర్నెన్సీ, విజన్ గవర్నెన్సీ అంటారు. దేనికి విజను? ఒక పేదోడికి కార్డు తీసుకొని పోతే వైద్యం చేయలేని పరిస్థితుల్లో, అవమానించే పరిస్థితులలో అది విజన్ ఎట్లా అయింది? ఇది మీరు ఈ గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ రిపోర్టు ఆలోచించాలి. నేను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తాను అంటున్నారు రాష్ట్రాన్ని. చాలా అద్భుతమైన ప్రగతి వైపు నడుస్తుంది రాష్ట్రం అంటున్నారు. ఏం ప్రగతి? ఎవరి ప్రగతి? ఎవరిది వికాసం? ఎవరిది ప్రగతి? పేద ప్రజలకు విద్య, వైద్యం, సరైన వస్తువులు, సరైన జీవన ప్రమాణాలు అందనప్పుడు అది ఏ పార్టీ వికాసం అయింది? ఏ వికాసం? ఎవరి వికాసం? బంగ్లాల్లో ఉన్నోళ్ళ కోసం ఏసీ కార్‌లో తిరిగేవాళ్ళ వికాసమా? పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజల వికాసమా? అనేది ఈరోజు ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇక దీనిపైన మాట్లాడాలి ప్రభుత్వం. ఇది సాక్షి పేపర్ గ్రౌండ్ రిపోర్ట్‌లో సర్కారు వైద్యానికి సృష్టి చేసింది. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే అవమానిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఆరోగ్యశ్రీకి అవమానం జరగకుండా ఉంటుంది. ఆరోగ్యశ్రీలో పేషెంట్ ఎవరైనా పోతే చూయించుకోవడానికి పోతే హుందాగా ఆత్మగౌరవంతో చూయించుకోవడానికి వస్తుంది. ఆత్మగౌరవం అనేది లేదు. కేవలం అవమానం మాత్రమే ఉంది ఆరోగ్యశ్రీలో. దానికి కారణం ప్రభుత్వం బకాయిలు పెట్టడమే. ఇది ఒక వార్త అయితే, బాబు అప్పుల చిట్టా 3,33,321 కోట్లు. అప్పులు చేయడంలో సీఎం చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు. ఈ మంగళవారం 3,000 కోట్లు, రోజుకు 505 కోట్లు, నెలకు 15,151 కోట్లు, మొత్తం 22 నెలల్లో 3,33,321 కోట్లు. ఒక వారానికి 3,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది ప్రతి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం. ఒక రోజుకి 505 కోట్లు అప్పు చేస్తారట. నెలకు 15,151 కోట్లు అప్పు. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పటికి 22 నెలల్లో 3,33,321 కోట్ల అప్పు అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు నడపాలంటే అప్పు కాకుండా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అప్పు చేయకుండా పరిపాలన చేయడం సాధ్యం కాదు, వాస్తవం అది. కానీ ఈ అప్పులేంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. అప్పుడు అప్పులు చేస్తే బటన్లు నొక్కుతుండు, శ్రీలంక చేసిండు ఈ రాష్ట్రాన్ని, శ్రీలంక చేస్తాను అన్నారు. విధ్వంసం చేస్తాడు, అప్పులు చేసి అన్నారు. మరి ఇదేంది? ఈ వికాసం కోసం అప్పులా? ఎవరి వికాసం కోసం? అంటే ఆ రోజు అప్పులు చేస్తే శ్రీలంక అయింది కదా, మరి ఈరోజు సింగపూర్ అవుతుందా? అంటే తెలుగుదేశం పార్టీ మీడియా, చంద్రబాబు నాయుడు గారు చేసిందే పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు చేసింది అప్పు, అద్భుతం. వారు చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే శ్రీలంక చేసినట్టు విధ్వంసం చేస్తున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే సింగపూర్ చేస్తున్నట్టు వికాసం చేస్తున్నట్టు. మరి ఈ వికాసంలో పేదల పాత్ర ఏంటి? పేద ప్రజలకు అందుతున్న విద్య, వైద్యం ఏంటి?
మరి ఈ స్థాయిలో 3,33,321 22 నెలలు అప్పులు చేస్తే పేద ప్రజల ఆరోగ్యానికి సుస్థి ఎందుకైంది? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లించట్లే? ఇది ఫీజు రీయింబర్స్‌మెంట్ 6,000 కోట్లు పెండింగ్ ఎందుకుంది? పేదలకు సంబంధించి. ఎటెళ్తున్నాయి మరి ఈ లక్షల కోట్లు? ఏం చేస్తున్నారు? ఎక్కడ అభివృద్ధి అయితుంది? ఏమన్నా అమరావతి అభివృద్ధి అయిందా? పోలవరం అభివృద్ధి అయిందా? కంప్లీట్ అయిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? ఉత్తుత్త మాటలు చెప్తున్న తప్ప చేతలేవి అని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నించే పరిస్థితికొచ్చింది. ఇదనమాట. వీళ్ళ అప్పులు, వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేస్తున్న పరిపాలనకు పొంతన లేని పరిస్థితి ఉందని ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. ఇది ఒక వార్త అప్పులకు సంబంధించి. రైట్. వివేకా హత్య కేసులో కొత్త నిందితులు ఎవరు లేరు. మరింత దర్యాప్తు అవసరం లేదన్న సిబిఐ ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు పూర్తి. సిబిఐ కోర్టుకు అనుబంధ నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో ఇప్పటికే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేశారు 2 సార్లు. మళ్ళొకసారి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు పిటిషన్ వేశారు. మళ్ళొకసారి దర్యాప్తు చేయాలి తిరిగి అని చెప్పి. ఆ దర్యాప్తు కోసం మళ్ళా దర్యాప్తు చేసినట్ట దర్యాప్తులో తేలిందేమీ లేదు. కొత్తగా నిందితులు ఎవరిని చేర్చడానికి దాంట్లో లేదు అని చెప్పి క్లోజ్ చేసింది. అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఏసేశారు. ఫైనల్ ఛార్జ్ షీట్‌లో వాళ్ళు చాలా క్లియర్‌గా అక్యూజ్డ్‌లు కొత్తగా లేరు. నిందితులు ఎవరు చేర్చడానికి లేదు అని చెప్పి క్లారిటీకొచ్చారు. మరి ఇప్పటికైనా ఇది క్లోజ్ అయిద్దా? మళ్ళా వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు మళ్ళా ఏమైనా పిటిషన్‌లేస్తారా? ఆ సునీత గారి వెనకున్న సిద్ధార్థ లూథ్రానో, సునీత గారి వెనకున్న కొన్ని మీడియా ఛానల్సు, పేపర్‌లు, కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు మరి ఆమెని అట్లనే ఉంచుతారా? లేదు లేదు మళ్ళా పలానా ఎక్స్‌వైజెడ్ పేర్లు రాలేదు కాబట్టి వాళ్ళ పేర్లు వచ్చే వరకు నువ్వు అడుగుతూనే ఉండాలి. కోర్ట్‌కి ఎళ్తానే ఉండాలి అని చెప్తారా? ఇప్పుడు ఆ ఎక్స్‌వైజెడ్ పేర్ల కోసం ఈ తపనంతా. వివేకానంద రెడ్డి గారిని వాస్తవంగా చంపిందెవరు? ఎందుకు చంపారు? కారణాలేంటి? అని తెలుసుకోవటానికి ఆ సునీత గారికి గాని, సునీత గారి వెనకున్న నడుపుతున్న వ్యక్తులకు గాని లేనట్టుంది. సునీత గారికి సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళు, సునీత గారిని ప్రోత్సహించేవాళ్ళు లో అసలు వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురైండు? హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? ఆ నిందితుల్ని ఎట్లా శిక్షించాలనే దాని మీద లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య అనే ఒక పేరుతోని కొంతమందిని అందులో చేర్చాలి. ఆ కొంతమంది పేర్లు లేవు కాబట్టి ఆ పేర్లొచ్చే వరకు నువ్వు తుది ఛార్జ్ షీట్‌ని అంగీకరించొద్దు. మళ్ళొకసారి ఇన్వెస్టిగేషన్ చేయాలని అడుగుతూ, అడుగుతూ వచ్చారు. చివరికి నిన్నైతే ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా ఏశారు. ఏం చెప్తారో చూడాలిప్పుడు. రైట్. అప్పు దొరికితేనే ఆరోగ్యము. అపర సంజీవని ఆరోగ్యశ్రీకి అప్పుల తిప్పలు. ఆసుపత్రుల బకాయిల చెల్లింపులకు అప్పు తేవాలంటున్న సర్కారు. అప్పు దొరికితేనే ఆరోగ్యం అన్నట్టుంది ఇప్పుడు కథ. ఇది ఇది చెల్లించకపోతే వాళ్ళు పట్టించుకోవట్లే. ఇది సాక్షికి సంబంధించి. రైట్. ఆంధ్రప్రభ. అమరావతిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులట తెలుగు వైభవాన్ని చాటేల అభివృద్ధి, క్రీడలు, పర్యాటకానికి పెద్దపీట. వేసేల ప్రణాళికలు, పెట్టుబడుల సంస్థలతో నిరంతర సంప్రదింపులు. సిఆర్‌డి అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు భూ కేటాయింపులు సహా వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారట. అమరావతిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు వస్తున్నాయట. అంటే వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకునే ప్రాజెక్టులు. సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అన్నారు. ఏదో కొన్ని వేల ఎకరాలు అమ్మితే డైరెక్ట్‌గా ఏ కేంద్రం గాని ఎవరు నిధులు ఇచ్చే అవసరం లేదు. మనమే రైతులు ఇచ్చిన భూముల్ని అమ్ముకొని రాజధాని నిర్మించుకోవచ్చు అన్నారు. అది ఎడిపోయిందో తెలవదు. మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు పెడతారట. సరే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు తెస్తారా? లేదా సస్టైనబుల్ రాజధానా? రాజధానిని అసలు ఎప్పుడు కంప్లీట్ అయిద్ది? అనేది కొద్దిసేపు పక్కన పెడితే అసలు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 33,000 ఎకరాలు మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులు, ఇప్పుడు రెండో దశలో భూ సమీకరణ సేకరణ చేస్తున్న రైతులు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు అది మాట్లాడాలి. సిఆర్‌డి అథారిటీతో నిన్న సమావేశమయ్యారు. మొన్న ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. ఇది రైతులను నిర్లక్ష్యం చేస్తారు, రైతులను పట్టించుకోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు సిఆర్‌డి అధికారులు. ఇబ్బంది కాదు పెట్టేది వాళ్ళు. వాళ్ళు పెడుతుంది లంచాల కోసం ఒత్తిడి. లంచం ఇస్తే ఫైల్ కదిలే పరిస్థితి లేదు సిఆర్‌డిలో. అంతర్గత కుమ్ములాట్లు, అధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటలో నలిగిపోతున్నారు రైతులు. రాజధాని అనే ఒక అద్భుతమైన ఒక యజ్ఞానికి భూములిచ్చిన రైతులు
వాళ్ళకి రావాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఇయ్యలేని పరిస్థితి. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే రైతుల్లో ఒక అసంతృప్తి వ్యక్తమైంది. దాన్ని మీరు మాట్లాడాలి. ఉత్తత్తనే సీఆర్‌డీఏ ఏంది అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని సీఆర్‌డీఏ అథారిటీతోని సమావేశం అయితే, ఆ సమావేశంలో రైతులను పిలుచుకోవాలి. రైతులతోని కూడిన సమావేశం పెడితే రైతుల సమస్యలేంది, అసలు ఏం జరుగుతుందో గ్రౌండ్‌లో తెలుస్తది. ఇది వారు నిన్న మాట్లాడిన మాటల్ని ఇచ్చారు. రైట్. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫరెన్స్‌లో గ్రౌండ్ రియాలిటీ తెప్పించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలేమనుకుంటున్నారు? ప్రజలకి ఇంకా ఏ మేరకు ప్రభుత్వం పరిపాలన అందించాలి? పరిపాలన విషయంలో ప్రజలు ఎట్లా ఉన్నారు? అనేది తెలుసుకోవాలి. తానా అంటే తందానా అని చాలా అద్భుతంగా ఉందని మీకు మీరే అనుకుంటే కుదరదు. ప్రజలేమనుకుంటున్నారు? ప్రజల మ్యాండేట్ ఎట్లా ఉంది? ప్రజల మైండ్ మూడ్ ఎట్లా ఉంది? ప్రజలకి ఇంకేం చేయగలము? మనం ఏమి హామీలు ఇచ్చినాం? ఏమి ఎగ్గొట్టినాం? ఏ హామీలు అమలైతున్నాయి? ఏ హామీలు అమలు కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? అనేక అంశాలు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయితుంది. దాన్ని గమనించుకొని ముందుకు పోవాలి. ప్రజాశక్తి చూద్దాం. రైట్. యుద్ధం ప్రభావంతో సంక్షోభంలో హోటళ్లు తీవ్రమవుతున్న కమర్షియల్ గ్యాస్ కొరత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందట. ముంబై, బెంగుళూరు, చెన్నైలో పెద్ద సంఖ్యలో మూసివేత హోటళ్లు. తెలుగు రాష్ట్రాల్లోని ఆందోళనకర పరిస్థితి. గ్యాస్ ఎఫెక్ట్ పడది ఇరాన్ యుద్ధం. ఇప్పటికే కమర్షియల్ గ్యాసుల కొరత అయింది. బ్లాక్ మార్కెట్ అయింది. ఇక నానా రకాల ఇబ్బందులు. హోటళ్ళు కొన్ని మూసేసే పరిస్థితి బెంగుళూరు, ముంబై, చెన్నైలో. హైదరాబాద్‌కు కూడా తాకే ప్రమాదం ఉంది. విజయవాడకు కూడా తాకే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా గ్యాసు కంటిన్యూషన్ అయితే తప్ప ఇక స్టాప్ అయిందనుకో అయిపోద్ది కదా! గ్యాస్ అయిపోద్ది. హోటల్స్ బంద్ అయితాయి. ఈ ఇరాన్ యుద్ధము తీవ్రత మొత్తం ప్రపంచాన్ని చుట్టే ప్రమాదం ఉంది. ఇది మళ్ళీ ఇప్పట్లో ముగిసిద్దంటలేదు. దానికి ఎవడు చర్యలు కూడా తీసుకోవట్లే. డొనాల్డ్ ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు పెడితే విచ్చలవిడిగా అడ్డగోలుగా ప్రపంచంతోనే ఆడుకుంటున్నాడు. ఆ డొనాల్డ్ ట్రంప్‌కి మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ లాంటోళ్ళు కొంతమంది మౌనములు లేక సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా తెలవని పరిస్థితి. అసలు అటువంటి వాటి కోసం ఈరోజు పార్లమెంట్‌లో చర్చ జరగాలి వాస్తవంగా. ఇరాన్, ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా యుద్ధం భారతదేశం పైన, ప్రజల పైన ఏం ప్రభావం పడిద్ది? నిత్యావసర వస్తువులేంటి? గ్యాస్ ఏంటి? పెట్రోల్ ఏంటి? డీజిల్ ఏంటి? వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎట్లా చేసుకోవాలి? మనకు అక్కడి నుంచి వచ్చే వాటాలు, కోటాలు తగ్గితే ఇంకొక దగ్గర నుంచి ఎక్కడ తీసుకోవాలి? వీటిపైన చర్చే వద్దంటున్నారు. అధికార ఎన్‌డీఏ కూటమి దానిపైన చర్చ అవసరం లేదంటాడు. మరి ఇప్పుడు హోటల్స్ మూసేస్తున్నారు. ఎవరు బాధ్యులు దీనికి? అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి మోడీ. మరి శక్తివంతమైన ప్రధానమంత్రి మోడీ అని చెప్పుకునే బీజేపీ, మరి ఇటువంటి చిన్న సమస్యను కూడా ఒక ముందు చూపు లేదు. యుద్ధం జరుగుతుంది ఒకవైపు. ఆ యుద్ధం పైన మనం ఏంటి? మన దేశం ఎట్లా అనేది ఆల్ పార్టీ మీటింగో, పార్లమెంట్‌లో చర్చించో డెసిషన్ తీసుకోవాలి కదా! నిజంగానే డెసిషన్ తీసుకుంటే అందరికి ఎందుకు చెప్తారు? అది ఏదో టాప్ లెవెల్ మంత్రులు, టాప్ లెవెల్ అధికారులతోని, ఇంటెలిజెన్స్‌తోని సమావేశం అయితారని చెప్పొచ్చు. మరి అయితే ఎందుకొచ్చింది గ్యాస్ కొరత? ఎందుకు హోటల్స్ మూసేయాల్సిన పరిస్థితొచ్చింది? రేపు మాపు ఇంకెన్ని హోటల్స్ మూసేయాల్సొస్తది? ఎన్ని పెట్రోల్ బంకులు, ఎన్ని గ్యాస్ ఏజెన్సీలు క్లోజ్ అయితాయి? దీనికి కారణం మరి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలిగా ముందు జాగ్రత్తగా. యుద్ధం మోడీ ఆపేది గాదు. యుద్ధం మోడీ ఆపకపోవచ్చు. ఆ యుద్ధం తాలూకు ఎఫెక్ట్స్ మన దేశం పైన ఎట్లా పడే అవకాశం ఉందో, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎట్లా చేయొచ్చు, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి గదా! అది తీసుకునే ఏర్పాటు లేదు. మౌనమున లేక పార్లమెంట్‌లో కూర్చొని దానిపై చర్చ వద్దంటే ఎట్లా? ఇది ఒక వార్త. రైట్. ఆ! అతిపెద్ద భూ దురాక్రమణదారు ప్రభుత్వమే. ప్రభుత్వం పేదల భూములు ఆక్రమించిన పెత్తందారులపై చర్యలు లేవు అని జెప్పి ఒక వార్త. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించిన ముఖ్యమంత్రి భూ దురాక్రమణలకు పాల్పడిన పెత్తందారులు, కార్పొరేట్లు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకొని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎట్లా జేస్తారు? పెత్తందారులు, పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు చేసిన కబ్జాలని పైన పీడీ యాక్ట్‌లు పెట్టాలని సిపిఎం అడుగుతుంది. పీడీ యాక్ట్ పెడితే గీతం యూనివర్సిటీ చేసిన కబ్జా నుంచి పెడతారా? ఆ గీతం యూనివర్సిటీ కబ్జాని రెగ్యులర్ చేయడానికి విశాఖపట్నం మున్సిపల్ కౌన్సిల్‌లో పోలీసుల బందోబస్తులో తీర్మానం పెట్టించింది ప్రభుత్వం. దానిపైన ఆగమేఘాల పైన జీవోలు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇక పీడీ యాక్ట్‌లు ఏడ పెడతారు?
వాళ్ళ బంధువులో, వాళ్ళ పార్టీనో, వాళ్ళ కులమో లేకపోతే ఇంకా రకరకాల కారణాలతోని కబ్జా చేసిన వ్యక్తులు కబ్జా కింద కనపడలే. వాళ్ళకి కనపడే కబ్జాలు పేదలు గుడిసేసుకుంటే ఒక 50, 100 గజాల్లో అది కబ్జా. పెద్దోళ్ళు కబ్జా చేసి బిల్డింగులు కడితే, కాలేజీలు కడితే, వ్యాపార సంస్థలు కడితే, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కడితే అది కబ్జా కిందకి రావట్లే. ఇది ఆహ్, ఒక వార్త ప్రజాశక్తి పేపర్‌లో ఇచ్చారు. విషయాలందరూ. రైట్. యుద్ధం సెగ ఆర్థిక వ్యవస్థ గందరగోళం, ఎగుమతులపై తీవ్ర ప్రభావం. విశాఖ తీరానికి తిరిగొచ్చిన వేలాది సరుకు కంటైనర్లు, గ్యాస్ కొరత, ధరల పెంపు. మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఆక్వా రంగంలో తీవ్ర సంక్షోభం, కోడిగుడ్డు ధరల పతనం. యుద్ధం సెగ తగిలింది, ఆర్థిక వ్యవస్థ గందరగోళమైంది. రైట్. తెలుగు వైభవం ఉట్టిపడేలా అమరావతి అభివృద్ధి, క్రీడలు, పర్యాటకానికి పెద్దపీట కోసం ప్రణాళికలు, పెట్టుబడులు పెట్టే సంస్థలతో నిరంతర సంప్రదింపులు. సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూ కేటాయింపులు సహా వివిధ ప్రతిపాదనలకు ఆమోదం. భూ కేటాయింపులకి ఆమోదం తెలిపారు. బానే ఉంది. ఇంకా వేరే వేరే విషయాలు మాట్లాడారు. పెట్టుబడిదారులకు భూములు ఎట్లా ఇయ్యాలి అని చెప్పి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మరి రైతుల సమస్యలకు ఆమోదం ఏంది? రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. రైతులు మీతోని సమావేశం కూడా అయ్యారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పరిష్కారం కోసం మిమ్మల్ని కలవటానికి ప్రయత్నం చేస్తే రాలేదు. వాళ్ళు పిలిపిచ్చారు. జేఏసీ బంద్‌కు పిలిపించి, నిరసనలకు పిలిపిస్తే అప్పుడు పిలిపించుకున్నారు. పిలిపించుకొని వాళ్ళ సమస్యకి ఏది మరి పరిష్కారం? వాళ్ళ సమస్యలు ఎందుకు సీఆర్‌డీఏలో మాట్లాడరు? వాళ్ళకి రావాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు, వాళ్ళకి రావాల్సిన అనేక బెనిఫిట్స్ విషయంలో ఎందుకు మీరు మాట్లాడరు? కేవలం భూ కేటాయింపులకు సంబంధించి ఆమోదం మాత్రమే క్యాబినెట్‌లో గాని, సీఆర్‌డీ సమావేశంలో ఎందుకైతుంది? ఆ రైతులకు సంబంధించిన సమస్యలు ఎందుకు ఆమోదం కావట్లే? సమస్యల పరిష్కారం అనేది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇది అమరావతి తెలుగుతనం ఉట్టిపడేలాగా అమరావతి ఉండాలని ఒక వార్తని ఇచ్చారు. నెక్స్ట్ ఈనాడు. గాడి తప్పుతున్న ఉన్నత విద్య, గాడి తప్పటం కాదు తప్పింది. తప్పుతుండటం కాదు. తప్పిందెప్పుడు? ఎవడుండు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌లున్నారా? అసిస్టెంట్ ప్రొఫెసర్‌లున్నారా? అసోసియేట్ ప్రొఫెసర్‌లున్నారా? స్టాఫ్ ఉందా? రిక్రూట్‌మెంట్ ఉందా? దాన్నసలు ఆ దిశగా ఆలోచిస్తుందా ప్రభుత్వం? కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన ఏం చేస్తుంది? ప్రైవేటీకరణ, పీపీపీపీ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ని 10ని తీసిపోయి ప్రైవేట్ చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఉన్నత విద్యను ఏం పట్టించుకుంటారు? అదే ముద్దంటుండు. ప్రైవేటే ముద్దు, ప్రభుత్వం వద్దు అని చెప్తున్నారు. ఇక ఉన్నత విద్య ఉన్నత విద్య గాడి తప్పుతుందట. తప్పటం కాదు తప్పింది ఇప్పుడు. తప్పిచ్చారు. తప్ప అదేం తప్పదు గాడి. అది కరెక్టే పోద్ది. దాన్ని నడిపేవాళ్ళు గాడి తప్పిస్తున్నారు, తప్పిచ్చారు. ఇంటెన్షనల్లీ. ఈరోజు యూనివర్సిటీలలో ఉండాల్సిన స్టాఫ్, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ని మొత్తం రిక్రూట్‌మెంట్ చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఏమిటికి? ఎందుకు అంటే ప్రభుత్వం దానికి బడ్జెట్ కేటాయించదలుచుకోవట్లే. వాటన్నిటిని ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం మనకెందుకు ఈ గొడవ? ప్రైవేట్ వాళ్ళకి అప్పజెబితే ఆ ప్రైవేట్ వాళ్ళు మనోళ్ళే ఉంటారు. వాళ్ళే వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లయితే ఇంజినీరింగ్, మెడికల్ కాలేజ్‌ల పేరుతోని వ్యాపారం చేస్తున్నారో, అట్లా ఇప్పుడున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రైవేటీకరణ చేసి, మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి, ఆ ప్రైవేటు మాటున వీళ్ళ వ్యక్తులను పెట్టి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. అందుకే నిర్వీర్యం చేస్తారు. అందుకే ప్రాధాన్యత ఉండదు. అందుకే తగ్గిపోతుంది. అందుకే గాడి దప్పటం కాదు తప్పేసింది. ఆ తప్పేసిన దానికి కారణం ప్రభుత్వమే. అన్నదాతకు ఏఐ అండదండలట. ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతన్నలకు పలు సేవలు. మంచిదేలే గానీ, అన్నదాతలకు ఏఐ అండదండలు. బిల్ గేట్స్ వచ్చి పొగిడిండు. ఈ యాప్‌ని చూసి ఏపీ ఏఐఎంఎస్ అని ఒక యాప్ పెట్టారట. ఇప్పుడు ఏముంటది ఆ యాప్ ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ చేస్తే, స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే కొన్ని వేల యాపులొస్తాయి కావాలంటే. ఏదంటే అది వస్తాయి. గడ్డం ఎట్ట గీసుకోవాలో కూడా చెప్తారు అందులో యాప్‌లో. ఫేస్ ఎట్ట క్లీన్‌గా ఉంచుకోవాలో చెప్తారు. లేదా ఆరోగ్యానికి సంబంధించి 100 యాప్‌లుంటాయి. ఈ యాపులతోని అయిపోద్దా? ఓకే. యాప్‌ను ఉపయోగిస్తారు. బిల్ గేట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏపీ ఏఐఎంఎస్‌ని పొగిడిండు. ఏమొచ్చింది రైతులకి? రైతు ఒకవేళ నిజంగానే ఏఐని వాడుకొని క్రిమిసంహారక మందులు అవి ఏం వాడాలి? ఏం కథ? ఎరువులేయాలి అన్నీ తెలుసుకుంటాడు. ఏ ఇత్తనాలేయాలి? పండిస్తారు. పండించిన తర్వాత దాన్ని తీసుకుపోయి కల్లంలో పోస్తాడు. మార్కెట్‌లో పోస్తాడు. ఆ ధాన్యాన్నో, ఆ పత్తినో, మిర్చినో. దానికి ధర ఉండదు. ఏఐ ధర ఇస్తదా?
ఏఐతోని అసిస్టెన్సీ ఎంతవరకు ఉంటది? ఇక దాన్ని చూపించి అద్భుతం అన్నాడు బిల్ గేట్స్ అంటే పండించిన తర్వాత కథ ఏంది మరి? పండించడానికి ఏఐ ఉపయోగపడొచ్చు. కొంతమంది వాడుకోవచ్చు. వాడుకోవటం వల్ల కొంత బెనిఫిట్ ఉండొచ్చు. ఎవరో ఏఓనో, ఏఈఓనో అడగాల్సిన అవసరం లేకుండా, సైంటిస్ట్‌ల అవసరం లేకుండా ఇదే ఒక సైంటిస్ట్ లెక్క పని చేయొచ్చు. పని చేస్తది. అద్భుతమైన పంట పండిస్తారు. ఆ పండించిన పంటకు ధర ఏది? ధర ఎవరివ్వాలి? ఏఐ ఇస్తదా? ప్రభుత్వం ఇస్తదా? ఇది ప్రభుత్వం పరిశీలించాలి. ఈరోజు పండించిన పంటకు ధర లేక చెరుకు రైతులు కాలబెట్టుకున్నారు. మామిడి రైతులు మామిడిని తీసిపోయి కాలువలలో పోశారు. టమాటా రైతులు ట్రాక్టర్లు పెట్టి తొక్కిస్తున్నారు. పత్తి రైతులు పారబోసే పరిస్థితికొచ్చింది. మిర్చి రైతుల పరిస్థితి అదే ఉంది. వాటికి ఏఐ పరిష్కారం చూపిస్తదా? ఇదే పరిష్కారం అని చెప్పిండా? ధర లేకపోయినా గాని ఏఐ చెప్పిద్దా? ధర ఇప్పిస్తదా? ఇది పరిశీలించాలి ప్రభుత్వం. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.